దేశవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కానీ ఏపీలో ఒకే ఒక జిల్లాలో మాత్రం చినుకు జాడ కనిపించడం లేదు. పొడిమి తల్లి పులకించడం లేదు. అన్నదాతతో మేఘాలు దోపుచ్లాడుతున్నాయి. మురిపించి మొహం చాటేస్తున్నాయి. ప్రకాశం జిల్లాలోని పరిస్థితి ఇది. చినుకు కోసం రైతన్న ఆశగా ఎదురుచూస్తున్నాడు. వరుణుడి కరుణ కోసం నిరీక్షిస్తున్నాడు. ఒకవైపు వర్షాలంటూ వాతావరణ శాఖ పదే పదే చెప్పినా ప్రకాశం జిల్లాలో మాత్రం చినుకు జాడే కనిపించడం లేదు. ప్రకాశంలో గిద్దలూరు నియోజకవర్గం మినహా మరెక్కడా సరైన వర్షాలు కురవటం లేదు. చీరాలలో పొలాలు బీళ్లుగానే ఉన్నాయి. ఎర్రగొండపాలెంలో అస్సలు వర్షాల్లేవు. దర్శి, అద్దంకి నియోజకవర్గాల్లోనూ పర్వాలేదనిపించే వర్షం కురిసింది. కారంచేడులో సాగర్ నీళ్లు వస్తేనే వరి సాగు. దీంతో ఖరీఫ్ సాగు అంతంత మాత్రంగానే సాగుతోంది. ఇప్పటి వరకు పడ్డ చిరుజల్లులతోనే అన్నదాతలు దుక్కులు సిద్ధం చేసి పచ్చిరొట్ట, పిల్లి పెసర పంటలు వేశారు. అక్కడక్కడ కంది, సజ్జ సాగు చేశారు. ప్రకాశం జిల్లాలో 2,35,857 హెక్టార్ల సాగు విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు 19,043 హెక్టార్లలో మాత్రమే వివిధ రకాల పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మరోమారు భారీ వర్షాలు కురిసి నేల పదునైతే గాని కంది, పత్తి, పొగాకు, సజ్జ పంటలు సాగయ్యే పరిస్థితి లేదు. దీంతో ప్రకృతి పగపట్టినట్లుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో రైతాంగం ఆకాశం వైపు చూస్తూ వరుణదేవుడు ఎప్పుడు కరుణిస్తాడా అని, మా పంటలు ఎప్పుడు సవ్యంగా వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రకాశం జిల్లాలో పల్లెల్లో కనిపిస్తూ ఉంది. ఇవాళ మెట్ట ప్రాంతాల్లో వేసినటువంటి పైర్లు గిడసబారిపోయి పెట్టినటువంటి పెట్టుబడులు దండగయ్యేటువంటి పరిస్థితి ఇవాళ గ్రామాల్లో కనిపిస్తూ ఉంది. రైతాంగాన్ని ఆదుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి, అదేవిధంగా ఈ ప్రభుత్వం వ్యవసాయం మీద వేసినటువంటి పైర్లని రక్షించుకోవటం కోసం ప్రభుత్వం తగిన విధంగా ఆర్థిక సహాయం కూడా అందించాలని రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తాము. ఈ నైరుతి ఋతుపవనాలు కొంచెం వాళ్ళ కేరళ అంతా చూపించడంలో కొద్ది గొప్పల పదునితో మనవాళ్ళు ఎడుదిరిగి వర్షపాతం ఎక్కువ ఉందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారని చెప్పి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నువ్వు, జనుము, జీలగ, పెసర ఇలాంటి పైర్లు వేయటం జరిగింది. అది సాలిసాలిన పొదుల్లో మొలకైతే వచ్చింది, కానీ ఈరోజు దాన్ని సాధిస్తే మొత్తం ఎండిపోయే పరిస్థితి. పచ్చిరొట్ట కిందగా దున్నదామన్నా కూడా దుక్కి రానటువంటి పరిస్థితి. దుక్కి రాక అట ఏపుగా పెరిగి పూత దశలో కొంత ముందు వేసినటువంటి రైతాంగాన్ని పూత దశకు రావడం జరిగింది. అది కూడా పూర్తిగా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే కొందరు రైతులు దుక్కులు దున్ని పెట్టుకున్నారు. మరోమారు పదునైన వర్షం వస్తేనే సాగుకు అవకాశం ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రకాశం జిల్లా కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారే ప్రమాదం ఉంది. అన్నదాత కష్టాలు గట్టెక్కాలంటే వరుణుడు కరుణించక తప్పదు.